అన్నయ్య గారు, వదిన గారు, మీరు కూడా తీసుకోండి మామయ్య గారు. ఏమిటి బాబు, ఏమిటి ఆనందం? ఈ రోజు మన ఇంట్లో దీపావళి కాంతులు విరజమ్మిపోతున్నాయి. మీ గుడ్డల్లుడికి కళ్ళు రాబోతున్నాయి. నిజమా? నిజంగానే మీ మీద ఒట్టు మామయ్య గారు. ఇప్పుడే లండన్ డాక్టర్తో మాట్లాడాను. నాకు కళ్ళు వస్తున్నాయా? నేను ఈ లోకాన్ని చూడబోతున్నానా? విన్నావా మణి? నేను ఈ లోకాన్ని చూడబోతున్నాను. నిన్ను చూడబోతున్నా. ఇక్కడ మణి, విన్నావా? నేను ఈ లోకాన్ని చూడబోతున్నా. విన్నావులే, మాకేమన్నా చెవుడా? నార్మల్. రా తమ్ముడు, వెళ్దాం రా. అన్నయ్య గారు, మీరు వదిన గారు చేపట్టుకుంటే ఎయిర్పోర్ట్ వరకే వెళ్ళగలరు. అదే మామయ్య గారు కాలు పెట్టుకుంటే లండన్ వరకు వెళ్ళగలుగుతారు. కానీ 25 లక్షలు ఖర్చు అవుతుంది. 25 లక్షలా? నో, వద్దు. ఈ పాడు కళ్ళు కోసం మామయ్య గారిని 25 లక్షలు అడిగినా నో నో, నేను ఒప్పుకోను. నేను ఒప్పుకుంటున్నాను. ఒప్పుకుంటున్నావా మామయ్య? అక్కడ సార్, స్వీట్ సార్, స్వీట్ ప్లీజ్. యువర్ సార్ స్వీట్. ఓ, నువ్వు షాక్లో ఉన్నావు కదూ. నీ షాక్కు ఈ మైసూర్ పాక్ ముఖ్యంగా నువ్వు తీసుకోవాలి. ఓ, నీ కళ్ళు కనపడవు కదూ. ఎందుకు? నీకు కళ్ళు తెప్పించడానికి హిమాలయాల నుంచి ప్రత్యేకంగా ఒక బాబాను పిలిపించాను. బాబా, ఈ పొట్టుబాబు ఎవడో ఊపుకుంటూ వచ్చేస్తున్నాడు. రండి బాబా, దయచేయి. మీరే బాబా గారు. మీకు డెలిగేట్స్ మీటింగ్ టైం అయింది, మీరు వెళ్ళిరండి. మీకెలా తెలుసు బాబా గారు? బాబా జై. సెలవు. అయినా అన్నయ్య గారు ఇలాంటి నమ్మరు. ఈ ల్యాప్టాప్ యుగంలో ఈ బాలబాబు నమ్మటం ఏంటి? ఓహో, లండన్ డాక్టర్కి ఇచ్చి పెడదాం. వదిన గారు, మీరు వెళ్ళి 25 లక్షలు రెడీ చేసుకోండి. ఏమంటావు సిరి? అపచారం. మీరు భక్తులయ్యుండి ఇలా మాట్లాడుతున్నారేంటండి? బాగా చెప్పావమ్మా. ఆయన కళ్ళొస్తే అంతకన్నా ఇంకేం కావాలి? మీరు వైద్యం మొదలు పెట్టండి స్వామి. తప్పకుండా. జై శిష్యులారా, శిష్యులారా, కిలో అల్లం ముద్ద, కిలో వెల్లుల్లి ముద్ద, కిలో మసాలా ముద్ద రెడీ చేయండి. అలాగే స్వామి. ఎందుకు మటన్ కర్రీ ఉండదా? ఈ అల్లం వెల్లుల్లి ముద్ద నేను తినాలా? మీకు కనిపించదు కదా. అవి అల్లం వెల్లుల్లి ముద్దలని మీకెలా తెలుసు? అది అది వాసన వస్తుంటేను. స్వామి వారు వైద్యం స్టార్ట్ చేశారు కదా, దాని ఎఫెక్ట్. కరెక్ట్ కరెక్ట్. ఇది నేను తినాలా? తిన్నా, నాకొద్దు. అవి తినడానికి కాదు, నీ కళ్ళల్లో పెట్టడానికి. నాకొద్దు. మణి, మీరు కంగారు మణి, పడండి. నీకు తెలీదు. కళ్ళు లేకపోయినా పర్వాలేదు. నాకొద్దు. కథలకు అమ్మో, వద్దు. కళ్ళొడ మీద పెట్టి కావాలంటే వైద్యం బాగా చేయండి. వైద్యం బాగా చేయండి. జై. ఒక రౌండ్ పూర్తి. రెండో వైద్యం తప్పదు నాయనా. అన్నయ్య గారు, బాగా మండుతున్నాయా? ఒకసారి పెట్టింది కూడా దోలు చెప్తే ఉన్న కళ్ళు కూడా దొబ్బిలా ఉన్నాయి. అదే మాకు కావాలి. రెండో రౌండ్ లో పచ్చిమిరపకాయ పెట్టి యాసిడ్ తో క్లీన్ చేస్తే నీ కళ్ళ గొడవ పూర్తిగా ఫినిష్. అమ్మా, బాత్రూంలో యాసిడ్ పట్టరా? నాకొద్దు, నాకొద్దు. మణి, కళ్ళు వచ్చినాయి. మణి, నా కళ్ళు వచ్చినాయి. ఎంత అందంగా ఉన్నావు మణి. అన్నయ్య, వదిన అక్కడ ఉంది. వదిన కూడా అందంగా ఉంది. మణి, నా మణి. సిరి, ఈ విషయం అర్జెంట్ గా డాడీకి చెప్దాం. పద. చెప్పండి. చూసావా, ఆ 25 లక్షలు మీరు నొక్కేయకుండా మిమ్మల్ని ఎలా దెబ్బతీశానో. ఓరి నా వెర్రి సింగిల్ కిడ్నీ, ఇంకా జీవితంలో గుడ్డోడుగా నటించవలసిన అవసరం లేకుండా చేశా. నువ్వు వేసిన ప్లాన్ జై నడ్డముడు పోదా. ఒరేయ్ పిచ్చిన గూట్లే, ఇప్పుడే ఉందిరా, ముందుంది క్లైమాక్స్. అమ్మ సింగిల్ కిడ్నీ, మావయ్య నీతో పంపించాడే డబ్బులు. ఎవడరా వీడు? అతిథి సినిమాలో మహేష్ బాబు గెటప్లా ఉన్నాడు.
నువ్వొక్కడే వచ్చావా? నాన్న పందులే గుంపులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. ఏయ్, ఎక్కువ మాట్లాడావంటే వీళ్ళిద్దరినే చేస్తా. ఆడేదో మాడితే మమ్మల్ని వేస్తానంటే ఆ పని చెయ్యి, ఈ కోటుతో పాటు నా రింగు పెట్టిస్తా. ఇదిగో వీడు మమ్మల్ని విడిపించడానికి వచ్చినట్లేదు, మమ్మల్ని లేపేయడానికి వచ్చినట్టుంది. ఏదైతేనే నాకు కావాల్సింది క్యాష్. అమ్మని ఏయ్, క్యాష్ తెచ్చావా? ఒకసారి చూపించు. ఏంటి బే చూపించేది? నా నెత్తి మీద బొచ్చు, నువ్వే చూసుకో. ఏయ్, పట్రారా. ఆఓ మహారథి, ఆఓ. బ్లాక్ మనీయా? ఏయ్, కనబట్టరా, వాడన్నట్టు బొచ్చే తెచ్చాడు. వాడిదేం పోయింది బొచ్చు, పోయింది మా ప్రాణాలు కదా. ఏయ్, ఎక్కువ మాట్లాడుంటే చేస్తా. పీటరు పోయే ముందు ఆఖరి ఐడియా. ఇట్రా, చెప్పు. అయిపోయింది. ఓకే, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. ఆ, మిస్టర్, నువ్వు తెచ్చిన బొచ్చు తీసుకుంటున్నాను, మీ వాళ్ళని నీకు అప్పగిస్తున్నాను. అప్ప చెప్పక నువ్వు పీకేదే ఉందిరా నా రింగు. రేయ్, ఇప్పండిరా, ఇప్పండి. చూశారా, మీరెన్ని ప్లాన్లు వేసినా ఒక్క కుక్కకు ఒక్క రూపాయి దక్కనివ్వలేదు. డబ్బించిన మా డైలాగ్ తర్వాత ఇంతకీ మా మామ డబ్బులు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు, నా దగ్గరే ఉన్నాయి, కానీ మీకివ్వను. ఇవ్వక్కర్లేదు, మేమే తీసుకుంటాం. ఇప్పుడు కిడ్నాప్ అయింది మేము కాదు, నువ్వు. నువ్వేరా? నాన్న 6 తర్వాత 7రా, నన్నెవ్వరూ కిడ్నాప్ చేయలేర్రా. ఇప్పుడు చేసింది అదేరా? ఏడ్చారు. మీరు ఎప్పుడైనా చిటికేస్తే సుమో గాల్లోకి లేవడం చూశారా? సినిమాలో చూసాంలే. ఇప్పుడు నిజంగా చూస్తారు. మనకెందుకు వచ్చిన బ్లాస్టింగ్ అన్నయ్య? ఆ వివి వినాయక్ బడ్జెట్ వేరు, మన బడ్జెట్ వేరు. ఇదంతా మనకు అవసరమా చెప్పండి? నేను కరెక్ట్ గా సుమో కిందనే పెట్టమన్నానమ్మా, వాడే మందు కొట్టి సిలిండర్ కింద పెట్టాడు. ఇంకా నీ కింద పెట్టాడు కాదు. అమ్మో, ఏంది నన్ను కట్టేస్తున్నారు? కిడ్నాప్ చేసిన కట్టేయక గోల్కొండ హోటల్లో సూట్ రూమ్ వేస్తారేమి? నన్ను కిడ్నాప్ చేశారా? ఏ కండిషన్ మీద? ఆ రూల్స్ అన్ని ఆనాక చెప్తాడు, మూసుకోరుండు. ఎల్లమ్మా, అన్నయ్య? చక్రవాకం సీరియల్ పెట్టమ్మా, టైం అయిపోతాంది. 10,001 ఎపిసోడ్ మొదటి నుంచి చూడాలి. ఏమండి, ఆ టీవీ ఆన్ చేయండి. అట్నే అవును డాడీ. డాడీ, ఆ. ఇప్పుడు ఇక్బాల్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? ఇప్పుడు వెన్నెలుండ్లే, ఆ. దాన్ని చంపేసి వీళ్ళు చేసుకుందామని రమణి ఎదురు చూస్తాడు. ఓహో. రమణి చేసుకోవాలని భరద్వాజ చూస్తున్నాడుగా, ఆ. అట్ట చేసుకుంటాడు రా. దానికి భూపాల్ గాడు అడ్డం పట్టున్నాడుగా. ఆ ఎపిసోడ్ మనం మిస్ అవునరా. డాడీ డాడీ డాడీ, స్టార్ట్ అయిపోయింది. అరసాకురా, మూసుకొని చూడు. ఏంటిదంతా? నాకు తల బద్దలైపోతుంది. తలనొప్పి బాబు గారు, ఆ. ఒక్క 500 ఇవ్వండి, అనాసిన్ మాత్రం తెస్తా. డబ్బులు ఏ జేబులో ఉన్నాయి? మీకు తెలియదుగా? కీప్ ది చేంజ్. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధే పనికిరాదు. అనాసిన్. ఏం టెన్షన్ పడకండి అన్నయ్య, మీకు కప్పు మంచినీళ్ళు తెస్తాను. కప్పు మంచినీళ్ళు 100. అనాసినికి 500. ఆ మాత్రం గుడిక మొత్తం ఇస్తాడనుకునేవా? చిన్న తుంపిస్తాడు. అప్పుడే ఏడ్సాకు. ముందు ముందు చాలా సినిమా ఉండాలి. చక్రవాకం చూడు. ఇదిగోండి, మీ వాటర్ 25%, మా వాటర్ 50%. మిగిలిన 25 ఎక్కడ? అదే కదా ఇది. అదే ఇది ఎలా అవుతున్నాయా? ఇది నా 25, ఇది మీ 50. మిగిలిన 25 ఎక్కడ? అదేగా ఇది. అదే ఇది ఎలా అవుతుంది? సార్ ఆ, ఇది మీ 25, ఆ. ఇది నా 25, ఆ. ఇది తమ్ముడు 25. మిగిలిన 25 ఎక్కడా? అదే కాదు ఇది. ఏయ్, ఆ, తమాషా చేస్తున్నారా? కిడ్నాప్ కి ప్లాన్ చేసింది నేను, అడ్డమైన వేషాలు వేసి మీకు పెళ్లిళ్ళు చేసింది నేను. ఊరికే చేసావా? ఉన్న వాళ్ళకి చచ్చిన వాళ్ళు కూడా బిల్లేసావుగా. ఆ, మరే మూసుకుని తీసుకో. మూసుకోవటం కాదురా, తెరుచుకుంది చూడు. మమ్మీ, మళ్ళీ పిచ్చిదాని ఎందుకు పిలిచారు? అనాసిని వాడింది కదా, పిచ్చి తగ్గిపోయింది. అనాసిన్ తలనొప్పి కదా. తల్లోనే కదా పిచ్చి ఉండేది. ఏయ్, అన్నయ్య ఏంటండి, ఆ. పిల్లలేదో తెలియక మాట్లాడితే వాళ్ళ మీద కత్తులు కట్టాలు తీస్తారు. మీకు ఎంత కావాలో తీసుకోండి. అమ్మా, నువ్వేనా మాట్లాడిద్ది? నోరు మీనరా, మనకి డబ్బేంట్రా ముఖ్యం, మంచితనమే ముఖ్యం. అన్నయ్య మొత్తం తీసుకోండి. మనసు అంటే ఇది చెల్లమ్మ, ఎక్కడో టచ్ చేసావమ్మా. ఆ, ఇందా ఈ వద్దుకో, పండగ చేసుకో పో.
ఊ, ఆ. ఓకే అమ్మ నా అమ్మాయి ఇంగ్లీష్ వాళ్ళు కానీ నిన్ను ముందుగా చూసుంటే మమ్మీ సినిమా మన మమ్మీతోనే తీస్తారు. ముందు లేపండి, లేకపోతే నెత్తుకున్న నూనె డబ్బులు కొనుక్కుంటాను. చెల్లమ్మా వాయ్. ఇటువంటి కుర్చీలు ఇంకా ఉన్నాయా? అవసరాన్ని బట్టి కొట్టుకొస్తాం. కడుపుకి ఏం తింటున్నా? ఎటకారం. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అదే ఈ మమ్మీ. ఏయ్, ఏమిటిది? ఏమైంది? కిడ్నాప్. ఆ? అన్నయ్య వెజ్ ఆర్ నాన్ వెజ్? కట్టే శత్రులు ఆడుతున్నారు. నా సంగతి తెలియదు, అంతు చూస్తా. ఏయ్ నోరు మూసుకొని అడిగిన దానికి సమాధానం చెప్పు, లేకుంటే మా అమ్మ కూడు గుడక పెట్టదు, మాడి సస్తావు. అక్కయ్య 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 బిర్యానీ కూడు పెట్టక్కయ్య, సెవెంత్ సీరియల్ టైం అవుతుంది. అలాగే. నాన్నగారు అనాసిని తెచ్చేసా. అబ్బో, నీ వ్యాపారం చూసిన తర్వాత నా తలనొప్పి ఎగిరిపోయింది. దగ్గుతున్నారేం బాబు గారు? విక్స్ బిళ్ళ తీసుకురానా? 1000 రూపాయలే. నాకేం పర్లేదు, దుఃఖలాగుండా గానీ ఈ జోబీలో 5000 ఉన్నాయి, తీసుకపోయి ఈ సంబాటిలు కొనుక్కరా. 5000కు విషయం ఎక్కడొస్తుంది మరి? అవును, అనాశనే 500 అమ్ముతుంటే. బాగా అర్థం చేసుకున్నారు. నువ్వే అర్థం చేసుకోవాలా మమ్మల్ని? ఈ జన్మలో మమ్మల్ని వదిలిపెట్టవా? మాకు మనవలు పుట్టాలిగా. వాళ్ళు పొద్దుకూకులు ఎక్కడ చేస్తుంటే నీకు మనవలు అట్ట పుడతారు. దేవుడా 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 దేవుడా. సార్. ఓ రాఘవా, మీరా? రండి రండి సార్, ఏంటి సార్? రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. సార్, ఎందుకు సార్ మాకు భోజనం పెడుతున్నారు? ఫస్ట్ ఫోన్ చేయండి, తర్వాత మాట్లాడుకుందాం. ఏంట్రా, ఈయన తిడతాడు కొడతాడు అనుకుంటే ఇలా భోజనం పెడుతున్నాడు? భోజనం పెట్టి మరీ కొడతాడేమో. నైట్ కూడా భోంచలేదు. ఓ 2 డేస్కి కుమ్మేయండి. గుడ్డికి లడ్డుకి తేడా లేకుండా తింటున్నారు. తినండి తినండి. అబ్బా, భోజనం చాలా బాగుంది సార్. చాలా సంతోషం. సార్, ఇప్పటికైనా చెప్పండి సార్, ఏంటి సార్ ఈ రోజు విశేషం? ఈ రోజు మా నాన్నగారి తద్దినం. నాన్నగారు తద్దినం? ఏటా 5 అడుక్కు తినే వాళ్ళకి అన్నం దొరికింది. ఈ రోజు పొద్దుటి నుంచి ఒక్కరూ కనిపించలేదు. చాలా టెన్షన్ పడిపోయాం. సమయానికి మీరు వచ్చారు. శాంత, కిళ్ళీలు తీసుకురా. ఏ ఊర్లో అడుక్కు తినే వాళ్ళకి కిల్లీలు ఇస్తారు? మా నాన్నగారికి కిళ్ళీలంటే చాలా ఇష్టం బాబు. సార్, మీ నాన్నగారికి కోటర్ అంటే ఇష్టం లేదా? ఎంతో ఇష్టం, అందుకే అది నేనుంచుకున్నా. మెడిటేషన్ ముందా, మెడిటేషన్ తర్వాత? మెడిటేషన్ తర్వాతే. మెడిటేషన్ మెడిటేషన్ అని తర్వాత వడ్డీ డబ్బులు అడుగు. శాంతం కాస్త వడ్డీ డబ్బులు తీసుకొచ్చానమ్మా. ఇస్తారా? అనవసరంగా టెన్షన్ పడ్డాం. చూసావా వీళ్ళెంత మంచి వాళ్ళు. చిన్నది ఇచ్చేసి పెద్దది అడుగుదాం. పెద్దదే సార్, ఆ. కింద షెడ్ ఖాళీగా ఉంది కదా, అది క్లీన్ చేసి డాన్స్ స్కూల్ పెట్టుకుందాం. వద్దు, ఇప్పుడు నువ్వు చేస్తున్న గొడవగా నాకు చెవుల్లోంచి రక్తం వస్తుంది. పైగా డాన్స్ ఒకటా? వద్దు. సార్, మీరే ఎలాగైనా మాకు హెల్ప్ చేయాలి. అది నా ఒక్కటి కాదయ్యా, ఫ్లాష్ లో మిగతా వాళ్ళని పిచ్చు, అప్పుడు చూస్తాను. పద, సార్. పద, 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 పదవయ్యా, పద, ప్లీజ్ పద, సార్, పద, సార్, రండి, పద, పద, ఓ. సైలెన్స్. మెడిటేషన్ చేస్తున్నప్పుడు శబ్దం చేస్తారే. అమ్మా, ఎన్నాళ్ళు ఇలా భయపడి చావాలి? ఈ రోజు నుంచి ఎవరు భయపడక్కర్లేదు. దీనికి ఐడియా నేను చెప్తాను. నా బంగారం, ఇంత మంచి ఐడియా ఇంత లేట్ గా చెప్పావేంటి? ఆపరేషన్ రెడీ రా. ఎక్స్క్యూజ్ మీ. డార్లింగ్. ముందు శాంతి, చిన్నపిల్లలాగా గీతలు పెడుతున్నావు. పదండి, పదండి. నాన్నకి చెవులు పోయా. మై డియర్. సార్, ఇవాళ నాకు సెలవు కావాలి సార్. ఎందుకురా? గర్ల్ ఫ్రెండ్తో సినిమాకి వెళ్తున్నాను సార్. హోమ్ రాజా, నేను ఇక్కడ కూర్చుని మంది ఎందుకు చదువుతున్నా అనుకున్నావురా? కుర్చీ ఇక్కడ ఉంది కాబట్టి సార్. అది కాదురా, ఆ, ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పా. ఆ అమ్మాయి ఏముందో తెలుసా? సార్, ఇదంతా ఏదో కాంప్లికేటెడ్గా ఉంది సార్. నాకు అర్థం కావట్లేదు. నాకంతా ప్రాక్టికల్గా ఉండాలి సార్. చెప్పండి, నేనే మీ గర్ల్ ఫ్రెండ్ అనుకోండి, ఏం జరిగిందో చెప్పండి. స్నేహ, ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ కళ్యాణ్. అమ్మా, ఏంటి సార్ కొట్టారు? ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదురా. ఓహో, సారీ సార్, సారీ సార్, పొరపాటు అయిపోయింది. ఇట్స్ మై మిస్టేక్. ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం సార్. ఇప్పుడు చెప్పండి.
నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానే. చచ్చిపోవడం బెటర్ రా. నీలాంటి దరిద్రుడిని ప్రేమించడం కంటే చావడమే బెటర్. నీ తలకొరువు పెట్టని కొరువుకి డబ్బులు బొక్కని మానేశాను రా. అమ్మా మళ్ళీ కొట్టారండి సార్. ఆ అమ్మాయి ఎంత నాటుగా తిట్టదురా. నిన్ను ప్రేమించిన అమ్మాయి మొరటమ్మాయి కాకపోతే మంచి అమ్మాయి అవుద్దా? అందుకనే ఆ మొరట లాంగ్వేజ్ వాడాను సార్. కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? నువ్వు ఇటు రారా చెప్తానా. అమ్మో ఇటు మంచినీళ్ళు తాగితేనే మాట్లాడి ఇక మందు కొడితే ఏం చేస్తాడు ఏమో. నమస్కారం దత్తు గారు. నమస్కారం. రండి సార్ కూర్చోండి. సార్ దత్తు గారు పెద్ద స్టేజ్ ఆర్టిస్ట్ సార్. బోళ్ళని ప్రైజులు కొట్టేశారు సార్. ఈయన సామాన్యుడు కాదు. ఇప్పుడు మీరు కళ్యాణ్ గారు లవ్వర్లా యాక్ట్ చేయాలి సార్. సార్ మీరు కొట్టడం మొదలు పెట్టండి. చెప్పడం మొదలు పెట్టమన్నాడు సార్. అది సార్ మీరు అడగండి. అడగండి సార్, ప్రూవ్ చేసుకుంటాను. ఎన్నిసార్లు చెప్పాలి నిన్ను ప్రేమిస్తున్నానని? సమాధానం చెప్పండి సార్. సార్ లెవరు సైలెంట్గా ఆలోచిస్తోంది. అబ్బా ఏంటమ్మా ఎస్ సార్ నో చెప్పు. సార్ వెయిట్ చేస్తున్నారు కదా. అబ్బా ఏంటి సార్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంటే మీరే కొడుతున్నారు. నా లవర్ మీద చేస్తారా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అబ్బా. ఏం మీ ఇంట్లో ఆడోళ్ళు లేరు, మీకు అక్కలు లేరు, చెల్లెళ్ళు లేరు? ఓహో దత్తు గారు ఏమి యాక్టింగ్ చేస్తున్నారు సార్. జీవించేస్తున్నారు సార్. చిన్నబాబు మీకు ఇష్టమని లెగ్ పీసులు పట్టుకొచ్చాను. లెగ్ పీసా? లెగ్ పీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఏ సార్ నన్ను కొట్టారు? నాన్ వెజ్ అంటే ఇష్టం లేదని చెప్పి నా ముందు నాన్ వెజ్ తింటావా? నేను ఇప్పుడు చెప్పాను నాన్ వెజ్ నాకు ఇష్టం లేదని. నువ్వంటే మీరు కాదయ్యా దత్తు గారు, మీకు దండం పెడతారు. మీరు ఇప్పుడు ఆయన లవర్ గా యాక్ట్ చేస్తున్నారు కదా. మీరు మర్చిపోయి దాన్ని తినేస్తే ఆయన రెండు పీకుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియదు. నువ్వు తీసుకెళ్ళవా? కరెక్ట్ టైంకి వస్తావు నువ్వు ఒకటివే. ఇదిగో బాబు, పాత్ర ఎవడో తెలియకుండా యాక్ట్ చేయడం కష్టమయ్యా. నాకేం తెలుసు ఆ అమ్మాయి నాన్ వెజిటేరియన్ కాదని మొక్క తింటుందేమో అనుకున్నాను. తీసుకెళ్ళవా? అరే పెద్దబాబు గారు వస్తూ చెప్పు, ఆయనతో పర్సనల్ గా మాట్లాడాలి. చిన్నబాబు గారు లవర్ అయి ఉంటే పెద్దబాబు గారితో పర్సనల్ గా మాట్లాడతావంటే రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ముల మధ్య రంకు కడతావా నువ్వు? అందుకని నువ్వు కొడతావా? రే మరి కొట్టరా, నువ్వు అన్నదేంటి? నన్ను కొడతావరా నువ్వు? నిన్ను కిచెన్ లో కొడతాను. అన్యాయం గుండెల్లో నిద్రపోతాను. ఏ ఇంట్లో నిద్ర పట్టడం లేదా? అది కాదు యువర్ ఆనర్. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి, అధర్మానికి, నీతికి, నిజాయితీకి. ఇదిగో కేసు నీకు వాయిదాకి లేకుండా మ్యాటర్లోకి రా. ఎస్ సార్. ఈ నా క్లయింట్. మీ క్లయింట్ నేను. ఓ సారీ. ఈ నా క్లయింట్ జగన్నాథం సార్. వాదించేటప్పుడు కంట్రోల్ గా ఉండాలని మీకు ఎన్నిసార్లు చెప్పాను. నిన్న అంతే మిలాడ్ అంటూ చేయి విసిరావు. మీ చేతి వాచి ఊడొచ్చి బంట్రోతు మూతికి తగిలి 3 కుట్రబడ్డాయి పాపం. మొన్నటికి మొన్న ఇవి రానంటూ చూపుడు వెళ్తూ నా కళ్ళు పొడిచాడు. కళ్ళ చూడదు కాబట్టి లక్కీగా నా కన్ను పోలేదు. సారీ, వెరీ సారీ. మగవాడికి పువ్వు ఎందుకయ్యా, లేడీస్ కమ్ముకో. నేను పూలు అమ్ముకునేవాడు కాదు సార్. ఓ కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పేవాడివా? ఇప్పుడు ఆ అవసరం లేదులే. కాదండి బాబు, నేను మీ ఫ్యాన్ని. ఓ కోర్టులో కేసు భలే వాదించారు సార్. థ్యాంక్స్. వస్తా సార్. పువ్వా తీసుకో. దీని గురించి కాదు సార్, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కేసు విషయం అయితే ఇంటికి వచ్చి మాట్లాడు. మీ అమ్మాయి కేసు. కేసు అంటే ఆ కేసు కాదు సార్, మీ అమ్మాయి మ్యారేజ్ మ్యాటర్ గురించి. నా పేరు అత్తల్ సత్యబాబు, LKG. ఇది క్యాప్షన్ కూడా వేస్తే నువ్వు రా. ఓ ఆ సత్యబాబు నువ్వేనా? నీ గురించి మా అమ్మాయి చెప్పిందిలే. రా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో మా అమ్మాయికి పెళ్లి అనే యావజ్జీవ శిక్ష విధించాలనుకుంటున్నాం అన్నమాట. మీకు నా కాలు కడిగి ఛాన్స్ కూడా ఇద్దాం డిసైడ్ అయిపోయాను. కాళ్ళు కడగాలనో మూతులు తుడవాలనో తర్వాత డిసైడ్ చేద్దాం. కానీ నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తావుగా? అవునండి, మెయిన్ బిజినెస్ అదే గానీ సైడ్ బిజినెస్ ఇంకా చాలా ఉన్నాయండి. సైడ్ బిజినెస్ అంటే సారాయి గంజాయి లాంటివే? అయ్యో కాదండి, టెంట్ హౌస్, రైస్ మిల్లు, చేపల చెరువు లాంటివి. ఏమైనా ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదయ్యా. భలే వారు సార్, వరల్డ్ బ్యాంక్ తో సహా మన బ్యాంకులన్నీ చేస్తుంది వడ్డీ వ్యాపారమే కదా. అంతెందుకు సీఎం గారు కూడా పావుల వడ్డీకే రుణాలు ఇస్తానంటున్నారు కానీ ఫ్రీగా ఇస్తానట్లేదు కదా. ఆయన వడ్డీ పావలా అయితే నీది 10-25 అన్నట్టుగా. ఇప్పుడు ప్రపంచంలో ఇడ్లీలు ఎవరు చేసినా మినపప్పు రవే కదండి వాడేది. అదే ఇడ్లీ మా మంగతాయి హోటల్లో 3 రూపాయలు, సెంటర్ లో 5 రూపాయలు, 3 స్టార్ హోటల్లో 25, 5 స్టార్ హోటల్లో 50 రూపాయలు ఉంటుంది. ఐటమ్ ఒకటైనా రేట్లు మారుతున్నాయి కదండి. అలాగే మా వడ్డీ వ్యాపారంలో కూడా. అంటే ఈ వడ్డీ వ్యాపారంలో నువ్వు 5 స్టార్ హోటల్ లాంటి వాడు అనమాట. కరెక్ట్ గా క్యాచ్ చేశారు. నీ వాదన నాకు నచ్చింది. జడ్జిమెంట్ చెప్తున్నాను, నువ్వే నా అల్లుడివి. థ్యాంక్స్ మామయ్య. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? మిగతా విషయాలు మాట్లాడుకున్నాక. మనలో మనకు ఫార్మాలిటీస్ అండి అంకుల్. పెళ్ళన్నాక కట్నం ఉండాలిగా. పైసా అక్కర్లేదు. పైసాలు రూపాయలు ఎవరికి కావాలయ్యా? లక్షల సంగతి. లక్షణమైన మీ అమ్మాయిని ఇస్తే లక్షలు నాకెందుకు? నీకెవడిస్తాడు? మా అమ్మాయికి ఎంత ఇస్తామని అడుగుతున్నాను. అమ్మాయికి మీరు కదా కట్నం ఇవ్వాలి, నన్ను అడుగుతారేంటి? జోకు. తనని ప్రేమించేది నువ్వు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది నువ్వు కాబట్టి జోక్ కాదు. ఇదే రివర్స్ ఫిట్టింగ్ అండి. అందరు కట్నాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తారు, మీరు కన్యాశుల్కం అడుగుతున్నారేంటి? అవును, నీ సంపాదన ఎంత? నెలకి 50-60 వేలు ఉంటుంది. అబ్బో అంతుంటుంది.
మా పాపకేదో 1,00,000 ఉంటుందిలే. అవును, నువ్వేం చదువుకున్నావు? ఎల్కేజీ. ఆహా, అంత చదువుకున్నావా? మా పాప ఏదో ఎంఎస్ పాస్ అయిందిలే. అంటే నాకన్నా ఒక అక్షరం తక్కువ అనమాట. నీ నాలెడ్జి అది. సరే, నీ ఆస్తి మొత్తం ఎంత ఉంటుంది? ఎంత లేదన్నా 4-5 కోట్ల పైన ఉంటుంది. అబ్బా, అంత ఉంటుంది. మా బంగారు కొడుకు ఏదో 10-12 కోట్లు ఉంటుందిలే. అంచేత ఏ విధంగా ఇచ్చావు కదా, వెళ్ళిపో. 1వ తరగతి జీతం అడుగుతావుగా. ఎట్లా చూసుకున్నా కూడా నా కూతురు నీకంటే బెటర్ పొజిషన్లో ఉంది కాబట్టి కట్నం ఇవ్వడం కరెక్ట్ కాదు, కన్యాశుల్కమే కరెక్ట్. కోర్టులోనే కాదు, ఇంట్లో కూడా ఇలా అర్థం పర్థం లేకుండా వాదిస్తాడనమాట. ఫైనల్ గా మీరు ఏమంటారు? కన్యాశుల్కం ఇస్తే సుఖపడతావు, కట్నం తీసుకుంటే కష్టపడతావు. అదలా? ఇప్పుడు నువ్వు కన్యాశుల్కం ఇచ్చావనుకో, రెడ్ లైట్ చూసిన కల్లా ఎక్కడ ఆగిపోయావే? దగ్గరికి రా. ఏంటిది? నేను మీ పాదదాసినండి. పెళ్ళానివి కదా, ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం అక్కర్లేదులే. లేదండి, బోలెడంత కన్యాశుల్కం ఇచ్చి నన్ను చేసుకున్నారు కాబట్టి మీకు అనుకూలంగా నడుచుకోవడం నా ధర్మం. అలాగా? అయితే నాకు అనుకూలంగా వచ్చి మంచం మీద కూర్చో. గుడ్. అలాగే అనుకూలంగా వెనక్కి పడుకో. తెంగరే, అనుకూలంగా పడుకోమంటే ఇలా పడుకోమని, అలా పడుకోమని కాదు. వెరీ గుడ్. ఏంటి ఇది కూడా చూసేద్దామనే? లైట్స్ ఆఫ్. ఏమండి, లేవండి. హాయ్ డార్లింగ్, నువ్వెప్పుడు లేచిపోయావు? చిచి, ఆ పాడు మాటలేంటండి? నా ఉద్దేశం అది కాదు, ఇద్దరం ఒకేసారి పడుకున్నాం కదా, నువ్వెప్పుడు లేచావని. కన్యాశుల్కం ఇచ్చి చేసుకున్నారు కదండి, అందుకే ఉదయమే లేచి తలస్నానం చేసి ఇల్లు తుడిచి కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టి మీకు కాఫీ కలిపి తీసుకొచ్చాను. వెరీ గుడ్. త్వరగా స్నానం చేసి రండి, టిఫిన్ రెడీ చేస్తాను. నువ్వు కూడా తిను. భర్త తిన్నాక ఆ ఎంగిలి పళ్ళెంలో తినడం ఇల్లాలి లక్షణం అండి. భోజనానికి ఇంటికి వచ్చేయండి, బయట తిళ్ళేవి తినకండి. నువ్వు వండగా బయట ఎందుకు గుర్తుపడతాను? వస్తాను, బాయ్. ఏమండి, రౌడీ మామూలు. ఓ, అదొకటి ఉంది కదా. పబ్లిక్. కళ్ళు మూసుకో, కనపడరు. సూపర్. పెళ్ళం అంటే అలాగే ఉండాలి. టెంప్ట్ అవ్వకు. ఈ ఫెసిలిటీసు కన్యాశుల్కం ప్యాకేజీలోనివి. మరి కట్నం ప్యాకేజ్ ఏంటో? నువ్వు పగలంతా కష్టపడి ఇంటికొచ్చి తలుపు కొడతావు. గడ తీసిందనివి అలాగే తలుపు కూడా తీయొచ్చుగా. గడ తీసిన సౌండ్ విన్నప్పుడు తలుపు తోసుకుని రావచ్చుగా. అలాగే వచ్చాం. సర్లే, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. గ్లాసుకు 10 ఇస్తే తెస్తా. మొగుడికి మంచినీళ్ళు తీసుకురావడానికి 10 రూపాయల? బయట లీటర్ ఇస్తారు, మినరల్ వాటర్. నా రేట్ అది. ఇష్టమైతే తెప్పించుకో, లేకపోతే వెళ్ళి తాగు. ఆకలిస్తుంది. ఏముండవు? చికెన్ కర్రీ, మటన్ ఫ్రై, చేపల పులుసు. ఏంటి ఇవన్నీ ఒకే రోజు వండిస్తావా? వండలేదు, వండమంటున్నా. అంటే నేను వండాలా? నువ్వేం చేస్తావమ్మా? భోజనం చేస్తానమ్మా. మొగుడికి పెళ్ళం వండి పెట్టాలి. నేను వండి పెట్టాలంటే రోజుకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1000 రూపాయల? 1000 రూపాయలు పెడితే చౌదరిగడ్ మెస్ లో 4 రోజులు 2 పూట్ల భోంచేయచ్చు. ఓకే, అక్కడే తిని నాకు కూడా పార్సల్ తీసుకురా. అంటే నీకోసం కూడా నువ్వు వండుకోవా? 25 లక్షలు కట్నం తెచ్చిచ్చి వంట కూడా చేయాలా? వంటే కాదు, ఒంటి పని ఇంటి పని కూడా చేయాలి. ఇల్లాలుగా దీని బాధ్యత. తొక్కేం కాదు, నిన్ను నేను కొనుక్కున్నాను కాబట్టి అవన్నీ చేయాల్సిన బాధ్యత నీది. త్వరగా వంట చేయి, ఆకలేస్తోంది. పాలేవి? తాగేశాను. పాలు మురిపాలు షేర్ చేసుకోవాలి, ఒక్కడివే దొబ్బి తాగకూడదు. రేపు నుంచి కలుస్తావుదాలే. సర్లే, ఒట్టి మాటలేనా? శ్రమదానం చేసేదాన్నా ఉందా? నువ్వు ఈ రేంజ్ లో నన్ను ఎంకరేజ్ చేస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుని ఏ సర్టిఫికేట్ కొట్టాను? ఏంటి డబ్బులు ఇవ్వకుండా మీరు చేస్తున్నావు? ఇది ఫ్యామిలీ లేడీ నోట్ నుంచి రావాల్సిన డైలాగ్ కాదే. కష్టపడి కట్నం ఇచ్చి సుఖం కూడా ఫ్రీగా ఇవ్వాలా? కాపురం చేయడానికి డబ్బులేంటే? పెళ్లి చేసుకోవడానికి నువ్వు కట్నం తీసుకోలా? 10,000 అక్కడ పెట్టి ప్రొసీడ్ అవ్వు. 10,000? శోభనం రోజు కాబట్టి రేపటి నుంచి అంతక్కర్లేదు. 5,000 ఇస్తే చాలు. ఇచ్చేలా తొక్కలో డిస్కౌంట్. అది మాత్రం తక్కువ ఏంటి? నెలకు 5 రోజులు వదిలేసిన 1,25,000 అవుతుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే పొదుపుగా వాడుకో. ఈ వయసులో అంత అందాన్ని పక్కన పెట్టుకుని పొదుపు చేయడం కష్టమే అనుకో. అయితే 1,25,000
ఇదిగో నువ్వు ప్రతిదానికి ఇలా రేట్ పెట్టి బిల్లు వసూలు చేసావు అనుకో, నువ్వు ఇచ్చిన కట్నం 4-5 నెలల్లోనే లాగేసేలా ఉన్నావు. వద్దు, నీతో నాకు వర్కౌట్ అవుతుంది, కానీ విడాకులు ఇచ్చేయి, విడిపోదాం. నీకు విడాకులు ఇవ్వాలంటే నాకు 4 కోట్లు భరణం ఇవ్వాలి. 4 కోట్ల? భవిష్యత్తు మొత్తం భూతద్దంలో చూసావుగా, ఇప్పుడు చెప్పు నీ ఒపీనియన్. 1 పైసా కూడా కట్నం తీసుకోను, నేనే మీకు 5,000 ఇస్తాను, వచ్చి కాలికడీసి వెళ్ళిపోండి. మరీ అంతొద్దు గాని ఓ 25 లక్షలు ఇవ్వు చాలు. చెప్పు, కట్నం ఇస్తావా తీసుకుంటావా? కరెంట్ తీగని పట్టుకుని చేస్తావా, రైలు కింద తలపెట్టి చేస్తావంటే ఏం చెప్పంటారు? లవ్ కోసం అంత భారీ బడ్జెట్ కేటాయించాలంటే కొంచెం ఆలోచించుకున్నామండి. కొంచెం కాదు, పూర్తిగా ఆలోచించుకో. కట్నం ఇచ్చే పనైతే క్యాష్ బాక్స్ తోరా, పుచ్చుకునే పనైతే స్వీట్ బాక్స్ తోరా. స్వీట్స్ ఎందుకు? ఇంటి పనికి వంట పనికి అల్లుడు దొరికాడని నేను మా అమ్మాయి ఒకరికొకరం తినిపించుకుంటా. నా మీద సూర్యరశ్మిని ప్రసరింపజేసింది నేను అంకుల్, జానకిని. జానకి? ఏ జానకి? షావుకార్ జానకి? ఓ షావుకార్, నువ్వు మంచి వయసులో ఉండగా నేను నీ ఫ్యాన్ని. నా వయసు అయిపోయి నేను షెడ్డుకు వచ్చాక నువ్వు నా షెడ్డుకు వచ్చావా జానకి? అయ్యో అంకుల్, నేను కెప్టెన్ గారు అమ్మాయి జానకిని. నేను మేజర్ గారు అబ్బాయి ఫిలిప్స్ ని. లేవండి అంకుల్. ఓ జానకి నువ్వా? ఏంటమ్మా ఎంత పగటిపూట ఎట్టొచ్చావు? అంకుల్, ఇతను గౌతమ్ అని నా ఫ్రెండ్. నైస్ మీటింగ్ గౌతమ్, నైస్ మీటింగ్. అయ్యో అంకుల్ ఆగండి. ఏంటమ్మా? తనకి కొంచెం మెకానిజం తెలుసు. మీరెటు ఎక్కువ పని చేయట్లేదు కదా, అవును. అందుకని మీ గ్యారేజ్ ఇతను నడుపుకుంటూ నెలకి మీకు కొంచెం డబ్బిస్తాడు, సరేనా? డబ్బా? నో క్యాష్ బిజినెస్, ఓన్లీ లిక్విడ్. అయితే 2 రోజులకు హాఫ్ ఇస్తాను సార్. నో, రోజుకు క్వార్టర్ చాలు. ఓకే. నువ్వు నా కదరా సిలిండర్. అమ్మో పగలైంది బాబోయ్, పడుకుంటా. థ్యాంక్స్ జాను. ఈయనతో ఒక డేంజర్ ఉంది, మందు దిగిందంటే మనుషుల్ని మర్చిపోతాడు. బామ్మా ముందు నీకే. ఫిలిప్స్ అంకుల్. నా స్వీట్ వద్దురాయి. కారా అయితే సాయంత్రం మందులోకి మంచిగా చేసుకోవాలి. మార్నింగ్ అంకుల్. అంకులా పెంకులా మీరెవరు? నా షెడ్ లో మీకేం పని? అమ్మని. ఓ జాను చెప్పింది కదరా, మందు తీతే మనుషులు మర్చిపోతాడని. అర్జెంటుగా మందు పెట్టారు, వెళ్ళిపట్రా. ఏంట్రా మంత్రాలు? దాక్కుంటావా? పొర బయటపో. ఈ ఫిలిప్స్ పడుకుంటే లేవడని నా షెడ్ కబ్జా చేద్దాం అనుకుంటారా? కబ్జా చేద్దాం అనుకుంటారా? నువ్వు ఎప్పుడు లేస్తావా అని చూస్తున్నాం రా. ఎందుకు? నిన్ను లేపేద్దామని. చెప్పరా, దేంతో చస్తావు? గండ్ర గొడ్డలతోనా, వేట కొడవళ్లతోనా, బాంబు బ్లాస్ట్లతోనా, నాటు తుపాకులతోనా? ఏంట్రా, ఉప్మా పెసరట్టు కావాలన్నా ఇడ్లీ సాంబార్ కావాలన్నా అన్నట్టు అడుగుతున్నారు. అయినా అంత తప్పు నేనేం చేశాను రా? కిరోతకంగా మా అన్నను పుట్టన పెట్టుకున్నావు కదరా. అన్న? ఏ అన్న? పరిటాల గిరన్న. పరిటాల గిరన్న నేను చంపారా? మధ్యలో దరువు హరి. మధ్యలో దరువు హరే? నేను? అవునరా, నువ్వు ఆ దూలకంటితో చేతులు కలిపి మా అన్నని కిరాతకంగా చంపావు కదరా. ఇదిగో, నాకు సినిమాలు తీసే నీలకంట తెలుసు కానీ మటర్లు చేసే దూలకంటి తెలియదయ్యా. మట్టర్ అంటే మ్యాటర్ మార్చేస్తావరా? నేనేదో మీటర్లు రిపేర్ చేసుకుంటూ బతికేవాడిని, మ్యాటర్లు మార్చడం తెలియదు. నీకేం తెలియదంటే వదిలేస్తామనుకుంటున్నావా? చెప్పు 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 చెప్పు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పు. బ్యాక్గ్రౌండా బరియర్ గ్రౌండా? చిన్న గ్రౌండ్ ఉంటే ఈ షెడ్ వేసుకున్నాను, నాకు అంతకంటే ఇంకేం తెలియదురా. నాకు తెలుసా, మీరిద్దరు చర్లపల్లి జైల్లో చమ్మాచక్క ఆడుకుంటూ ప్లాన్ చేశారా? రాజమండ్రి జైల్లో రాళ్ళు కొట్టుకుంటూ ప్లాన్ చేశారా? బాబు మీకు దండం పెడతాను, నాకేం తెలీదు, నేను ఎవరూ లేని అభాగ్యుడిని. కాదురా అభాగ్యుడివి, దేవుని లాంటి మా గిరణ్ నేను పోగొట్టుకున్నా మేము రా అభాగ్యులము. మీరు అభాగ్యులా? అన్నే చంపుతావా అన్నయ్య? అమ్మో, ఈ కొట్టుడేదిరా బాబు. మందు రే, ఇప్పుడు చెప్తాను రా మీ పని. గౌతమ్, సుబ్బు, ఏంట్రా నిలబడ్డారేంట్రా? వెళ్ళి పని చూసుకోండి రా, పని చూసుకోపోండి. పోండ్రా. తాగితే మరచిపోగలను, తాగనివ్వదు. మరచిపోతే తాగగలను, మరవనివ్వదు. తుదిరా బతుకింతే.
ఏంటి పొగలు వస్తున్నాయేంటి? ఏ బరువు లాగినప్పుడు మనిషికే కాదు కారు కూడా ఆయాసం వస్తుంది. ఆహా, అయితే దానికి దాహం వేస్తుందేమో కాస్త నీళ్ళు పోయి. అలాగే. డోర్ ఆర్డర్ చేశాడు, చేయి ముందు. చేస్తాంలే. అవురా ఎవరు? నెమ్మదిగా నేను పడిపోతున్నాను. నువ్వు లేదు ఎలానమ్మా? నెమ్మదిగా నడమ్మా, జడుచుకోగలరా? సాలిడ్ తడిసిపోతుంది. ఇదేంటిది? కాలేజీ అంటే పిల్లకాయలు ఉండాలి కదా, పెద్దకాయలు ఉన్నారంటే. ఇది పిల్లకాయల కాలేజీ కాదు కాబట్టి. అచ్చా, ఈ 3 మందిలో ప్రిన్సిపల్ ఎవరు? ഞാൻ కొంచెం సంసారిക്കണം. సంసారం చేస్తుందా? ఇదేమిటి సగం తెలుగు సగం మలయాళంలో ఉంది. నేను తెలుగు, ఇలా అమ్మ మలయాళం కదా, అందుకని. నువ్వేంటి అంత పలసగా ఉన్నావు? లారీ అన్న మీద నుంచి వెళ్ళిపోయిందా? లారీ కాదు, కాలు స్లిప్ అయ్యి ఇలా అమ్మ నా మీద పడింది. ఆవిడేది పోయింది. అది ఎలా జరిగింది? ఇది పుట్టింది కదా. అది మరి. అచ్చా, అమ్మ చెత్త. ఇంతకీ మీకేం కావాలి? ఇదేదో కొత్త కాలేజీ అట కదా. Yes. మరి కాలేజీలో జాయిన్ అయ్యే ముందు ఏటెట్ నేర్పుతారో తెలుసుకోవాలి కదా. చదువు పూర్తయినప్పటి నుంచి పెళ్లి వరకు అవసరాన్ని బట్టి అన్ని నేర్పుతాం. వంటలు రాకపోతే వంటలు నేర్పుతాం, ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ నేర్పుతాం. పెళ్ళంతో మొగుడు ఎలా ఉండాలో నేర్పుతాం, అలాగే మొగుడుతో పెళ్ళం ఎలా ఉండాలో కూడా నేర్పుతాం. అదే ఎవరు నేర్పుతారు? అదేదో తెలుసుకోవాలి కదా. అది నేను చెప్తాను. చెప్పండి, ఎవరెవరు ఏమేమి నేర్పుతారో చెప్పండి. సభకు నమస్కారం. ఇది సభ. నాకు ఒక్కరున్నా సభే. మైకిలా పైన మాట్లాడతావు కదా, మాట్లాడా. నా పేరు శంకరాభరణం. నేను ఈ కట్టు ఇలా నడువు కట్టారంటే నాట్యం చేస్తానన్నమాట. ఇది భుజం మీద వేశారంటే సంగీతం. సగమనిజం. మరి తల కడితే టీ కాఫీ పెట్టడం నేర్పుతావా? సరసులే. నువ్వేటి స్నానం చేసాక తుడుచుకోకుండా బట్టలు వేసుకొని వచ్చావా? కాదు, డైరెక్ట్ గా స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చాను. పేరు సులేమాన్. స్విమ్మింగ్ జిమ్మింగ్ కోచ్ ని. నేను చూస్తే నాకు డౌటే. ఏ టోపీ, నువ్వేటి ఇక్కడ? ఇవాళ ఇక్కడ ఏదైనా ఫంక్షన్ ఉందా? ఏ క్యాటరింగ్ సర్వీస్ నీది? ఫోన్ నంబర్ ఉందా? ఎందుకు అడుగుతున్నానంటే మా కన్యాకుమారికి పెళ్లి భోజనాలు పెట్టాలి కదా, నిన్నే పిలుస్తానులే. వర్మ 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 కుర్మ వర్మ. నేను అన్ని దేశాల వంటలు చేయంతాను. నేను ఒక్క బీరకాయ తరిగితే 100 బీరకాయలు తరిగినట్టే. తక్కువ వద్దామో అనువే. నువ్వేటి ఆ వెళ్ళిపోయిన వాడికి పియ్యవా? కాదు, ఎంఏ. అప్పుడప్పుడు ఇంగ్లీష్ నేర్పుతాను. మరి తెలుగు మాట్లాడుతున్నా? నీకు ఇంగ్లీష్ రాదు కదా. అయితే ఓకే. మరి నింగళారాను నేను బట్టలు ఎలా కుట్టాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది నేర్పిస్తాను. టైలరింగా కాదు, ఫ్యాషన్ డిజైనర్. ముందళ్ళి ప్రిన్సిపాల్ గారిని కలవండి, తర్వాత మాట్లాడుతున్నాను. కలుస్తానండి, అండోడు మండిపోతుంది కదా. ఇటు సుందరి. ఏమిటా అరుపులు? ఓ తాళం పాడు లేకుండా. ఆడవాళ్ల కోసం యుద్ధాలు జరిగాయని చరిత్ర చెబుతోంది. మీ ఇద్దరిలో ఎవరైనా నాకు పోటీ వచ్చారంటే చరిత్ర రిపీట్ అవుద్ది. అదే జరిగితే ఈ కుర్మ వర్మ ముందు మీ ఇద్దరు ఓడిపోతారని కూడా నాకు తెలుసు. సరే, ఓకే ఓకే ఓకే. ఈనాటి నుంచి కన్యాకుమారి కోసం ఎవరి టాలెంట్ నో బ్యాక్ స్టాబింగ్స్. ఓకే, ప్రామిస్. ఏ ముహూర్తాన్ని మెళ్ళో తాళి కట్టాను గానీ నాకు క్షణం తిరిగి లేకుండా చేస్తున్నావు. ఫంక్షన్లు, పార్టీలు. ఏమండి, మీరు కూడా రండి. చిచి, నేను రాను. వాడి మొహం కూడా చూడండి. అయ్యో, వాళ్ళ పాప బర్త్డే అండి, విష్ చేసి వెళ్ళండి. వాడికి లోన్ తీసుకోవడం తప్ప వాయిదాలు కట్టడం తెలీదు. బ్యాంకులో నేను తలెత్తుకోకుండా చేశాడు. అక్కడ కస్టమరు, ఇక్కడ ఫ్రెండ్. రండి. సావిత్రి, నీ మాట తప్ప నా మాట వినవే నువ్వు. నేను విన్ను. ఏమండి, నేను ఒక్కదానే వెళ్ళానంటే ఒక రకంగా ఉందండి. ఎలా కూడా సర్దుకోవాలి. అబ్బా, రమ్మంటుంటే. పద నువ్వు పద. అమ్మనోకే బాబాయ్, హోమ్ డెలివరీ కూడా ఇచ్చావా? సారీ. సారీ, డబ్బు లేకుండా. ఇదిగో ఏంటిది, చేస్తున్నావా ఏంటి? బాయ్ సరిగ్గా కానిచ్చు. కన్సెషన్లు, క్రెడిట్లు. అమ్మనా నోకియో. భలేవాడివే. మంచోడు అనుకుంటే మంచం అంతా పాటు చేశాడు. అమ్మని ప్రాబ్లం ఇంకో కష ఎక్కడ ఉందే? ఏమండి, ఏదో పనుందన్నారు, ఇంకా వెళ్ళలేదా? వెళ్తే ఇక్కడ ఎందుకుంటా చెప్పు. అరే, అవి ఆఫీస్ డబ్బులు. ఆఫీసా తొక్క. ఏమండి, దీనికి రిస్ట్ వాచ్ కొనిస్తానని ప్రామిస్ చేశాను, అది ఇప్పుడే గుర్చేసింది. స్పాట్ కమిషన్ వాడిచ్చిందే పార్ట్ పేమెంట్. నోకియా మై దేతో. బాబాయ్ నువ్వు తీసుకో, టేక్ ఇట్. ముష్టి 2000 కోసం సూపర్ ఫిగర్ ని చీప్ చేస్తావా? ఫిగర్లా? అసలు నీకు బిజినెస్ స్టాండ్ చేశారా? బిజినెస్? ఎవరా నువ్వు? నువ్వు కస్టమర్వే, నేను కస్టమర్ని. సైలెన్స్. అరే, ఇక నువ్వు నీ వెదవ గెటప్స్ కోసం ముష్టి 2000కి కొక్కుతి పడతావా? వాళ్ళ హైట్ కు వచ్చు కదరా 25,000. ఓకే, ఇదిగో 30,000. 30,000 చెరో 10. కంపెనీకి 10. ముందా ముష్టి 2000 వీడి మొహాన్ కొట్టు. ఎక్కడ కొట్టాలరా? మొహానా.
20,000 ఇస్తా నోకియా మళ్ళీ కొట్టవా? మళ్ళీ కొట్టాలరా? 25,000 ఇస్తా నోకియా ఇంకొకసారి కొట్టవా? మళ్ళీ కొట్టాలనా? కొడుతుంటే సంబంధం ఉంది కదా. అరే కాసేపు కొట్టరా. అరే ఇన్నాళ్ళు నన్ను హింస పెట్టావు కదరా, నీ సంగతి ఇవాడు తెలుస్తారా? నువ్వు అక్కడ నేను కొడతాను. ముక్కాల పీటంత లేవు నీకు. అమ్మాయి కావాలరా? వెన్నుపోస కారపోసేయండి, ఇంకెందుకు నోకియా అమ్మాయి? ఇది వాయించడం అంటే ఇదే ఇలా బొక్కడిపోయేలాగానా? ఏ మీ ఆవిడ నిన్ను ఎప్పుడు కొట్టలేదా? అదేమిటి మేడం, నాకు ఇంకా పెళ్ళే కాకపోతేను. ఓహో, పెళ్లి ముందు తబలా నేర్పించు. ఓహో, నేర్పించి మరీ కుట్టించుకోవాలా? శంకరాభరణం మేడం, మీరు ఇలా వాయిస్తేనే ఆహా. అమ్మాయి అంత స్పీడ్ గా ఆడుతుంది, ఓహో. అంతే స్పీడ్ గా బరువు తగ్గుతుంది. ఒక రోజు అంటే వాయించవచ్చు, రోజు ఇలా ఎలా వాయించగలం మేడం? అది అది అలా అడగండి, లేకపోతే ఇతగాడికి అసలు బిజినెస్ కంటే సైడ్ బిజినెస్ ఎక్కువైపోతున్నాయి. ఏ బిజినెస్ లో? సైడ్ బిజినెస్ ఇదిగో మాకు మధ్య ఇలాంటి ఫిట్టింగులు పెట్టడానికి వీలు లేదు. ఎందుకు పెట్టకూడదు నాకు తెలియగలుగుతాను. 20,000 కట్టని తెలుసా? ఫిట్టింగులు పెట్టడానికే? ఆగండి, ఆగుతాను. శంకరాభరణం తప్పు నీది, నేర్పించాల్సింది నువ్వే కదా.